నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ బొమ్మనచెరు శ్రీరాములు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ తమిళ రాజకీయాలు అసలు మీరు దొరకలేదు మాట్లాడదాం అని అంటే ఫుల్ బిజీ అయిపోయారు. ఏమంటారంటే అయినా అవి తిరలే కదా, అంతే ఎపిసోడ్ జరుగుతానే ఉంది తమిళనాడు. ఏం సార్ అంటే ఇన్నాళ్ళు టైం చాలా గతంలో ఎప్పుడో జరిగినాయి కానీ మళ్ళీ ఈ మధ్య రాజకీయాల్లోనే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు చూడలేదు. మీరేమంటారు అసలు అంటే విజయ్ అసలు ఎలాంటి అడుగులు వేస్తున్నాడు, ఎవరు సలహాలు తీసుకుంటూ ఉన్నాడు ఆయన? ఇప్పుడు మీరు అనేది అంటే మీకు బాగా రాజకీయ అనుభవం ఉంది. సో విజయ్ వేస్తున్న అడుగుల్ని మీ అనుభవంతో మీరు ఏం చెప్తారు? అసలు మీరు టీడీపీ పార్టీ పక్కన పెట్టేసేయండి, నేను వాస్తవాలే మాట్లాడు, వాస్తవం చెప్పండి. ఆడ ఆయన రావటమే మిరాకల్. మనము ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈయన రాలేడు. నేనే కాదు, దేశమంతా అదే చెప్పారు. మీరు కూడా 20 నుంచి 30 రావచ్చునేమో అన్నాం మనం. అంత అట్లుంది పరిస్థితి. ఆ యూత్ అంతా ఆయనకు అట్రాక్ట్ అవుతా అన్నారు. ఆ వస్తున్న వార్తలు కూడా అట్లే ఉన్నాయి. కొంత దగ్గరగా మనం కూడా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటాం. తమిళ మా బార్డర్ ఏరియా, బెంగళూరు పోతా ఉంటాం, మా బార్డర్ పోయి వచ్చా కూడా నేను చంద్రబాబు నాయుడు ప్రచారం అప్పుడు. సో అట్లా కనపడలేదు అప్పుడు. 20-30 కాడికి అయిపోతాడు. ఆ మెజార్టీనే ఈయన రేపు ప్రభుత్వంలో ఏర్పాటు కీలకం అవుతుంది అనుకున్నాం కానీ ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వచ్చేసాడు. ఏదేమైనా కానీ ప్రజా తీర్పు. ఇప్పుడు మనం అసలు పదవి పక్కన పెట్టాను కానీ మెజారిటీ ఒక్కసారిగా రావటమే ప్రమాణ స్వీకారము ఆ సీఎం కుర్చీ కాటికి వచ్చేసాడు ఆయన. అది గొప్ప కదా. అది ఆయన గొప్ప కంటే కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలలో నిగూఢముగా నువ్వు మిక్సీలు ఇస్తాము, బంగారు ఇస్తాము, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, టీవీలు ఇచ్చినాం, ఏమి పని చేయాలి. మీరు చూడండి, ఉచిత సలహాలు, ఉచితాలు ఏమి పని చేయాలి. అయితే అక్కడ ఈ రెండు పార్టీల మీద తీవ్ర వ్యతిరేకం ఉంది, నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ కొంతమంది చెప్పలేకపోయినారు. వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకం ఎంత ఉందంటే మన తీర్పే. లేకపోతే విజయ్ ఎవరండి? సినిమా యాక్టర్. అతని దగ్గర నిధులు లేవు, క్యాండిడేట్లు లేరు. స్టాలిన్ మీద పెట్టిండే క్యాండిడేట్ చూడ, నా దగ్గర 10 రూపాయలు లేదు అన్నాడు ఆయన. వాస్తవం. స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇది ముఖ్యమంత్రి, 1000 కోట్ల నిధులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అఫిషియల్ గా 5000 కోట్లు ఉన్నాయని డిక్లేర్ చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నిధులు. కొడుకు దోబుజులాడి మెజార్టీ కాడ బయటపడ్డాడు ఉదయనిధి. మొత్తం మంత్రులు గెలిచాడు కదా సార్ ఒకడే, మిగతా మొత్తం మట్టి కొట్టుకుపోయారు. ఏడిఎంకే డిఎంకేలో కాదమ్మా. ఒకటి చెప్తాను, ఎవరైనా అయిపోయి కాక, అది మా పార్టీ కానీ మీ పార్టీని ఇంకో పార్టీని, అవినీతిని ప్రజలు సహించటం లేదు. నువ్వు జైల్లో నుంచి బయట వస్తే ఒక అతను విద్యాశాఖ మంత్రిని, ఆయన పోయి అక్కడ నువ్వు తిరిచి సైడ్ మళ్ళా నువ్వు నామినేషన్ వేపిస్తాను. పోయేదానికి కదా పోగలం. ఆయన మీద రైడ్ జరిగింది, 100 కోట్ల డబ్బు దొరికింది, కేసులు వచ్చినాయి ఆయన మీద. అతను పోయి పెడితే చిత్తుగా ఓడిపోయినారు మంత్రులు. ఏం అసలు డ్రైవర్లా, ఆటో డ్రైవరా, ఇడు కూలీనా, ఈ దగ్గర డబ్బు ఉందా, డబ్బు లేదా, చాలా మంది గెలిచిపోయినా. ఆయన డ్రైవర్ని పెట్టి గెలిపించాడు ఆయన. అదే కదా, అసలు ఇంట్లో పాచి పని చేసుకునే అమ్మాయి 2500 జీతం ఆమె గెలిచేసింది. ఇప్పుడు ఇది మనం చూసింది ఒకప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో చూసాం. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత సౌత్ లోనే మళ్ళా తర్వాత ఎన్టీ రామారావు 82లో అసలు ఎంతో మంది. జానారెడ్డి చెప్పాడు, నాకంతా చేరి 10,000 ఖర్చు కాలేదు ఆ రోజు. బగిడి గోపాల్ బస్ టికెట్లు కొట్టుకునేవాడు. అతని దగ్గర కనీసం పాపం సస్పెండ్ అయినాడు. అప్పటికే 1000 రూపాయలు లేదు, అంతే 1000 కాదు 100 లేదు, 30,000 ఇచ్చారు నా ముందరనే రామారావు 82లో. పుంగనూరు ఈ పెద్దిరెడ్డి ఇప్పుడు ఉన్నాడే, అక్కడ మెజార్టీ ఎంత తెలిసిన 40,000 మెజార్టీ. అతని మీద హేమాహేమీల కుటుంబము, భూస్వాములు, అక్కడ పుగునూరు రాజులు వాళ్ళు, 1000 ఎకరాల భూస్వాములు వాళ్ళు, వాళ్ళ పేరు జమీందారులు. అటువంటి వ్యక్తిని ఆయన లేడీ, ఆమె రాణి సుందరిని బగిడి గోపాల్ ఆడ నిలబడితే డబ్బు కూడా లేదు పాపం. అరే ఈడు నా శిష్యుడు అని చెప్పిన రామారావు 30,000 అప్పటికప్పుడు తీసి ఇచ్చాడు పాపం. ఇందిరా ఖర్చులు ఇద్దరు రే అనేవాడు బగిడి గోపాల్. ఆ బగిడి గోపాల్ ఆ రోజు 50,000తో గెలిచాడు. అవును, అదేలేండి, మొత్తానికి ఖర్చు పెట్టకుండా గెలుపునే అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఆయన డ్రైవర్ కదా. ఆ రోజు ఆయనకి జీతం ఎంత? 500, 600 ఆ రోజు. సో అట్లా ఆ విధంగా ఒక బగిడి గోపాలని కాదు, హేమాహేమీలు తెలంగాణలో కానీ ఎక్కడ కానీ, మన జానారెడ్డి కాదు, మన జీవన్ రెడ్డి, మహేంద్ర, అసలు 90,000, 80,000 మెజార్టీతో గెలిచారు. అంత కాకపోయినా విజయ్ అనే వ్యక్తి ఏదైనా కూడా సినిమాల్లో మంచి పేరు వచ్చింది ఆయనకు.
ఇప్పుడున్న జనరేషన్. ఇది మొత్తం ఇప్పుడు సినీ ఫేస్ ఫాలోయింగ్ వల్లే గెలిచాడు అనుకోవచ్చా మనం? సినీ నేపథ్యమే కదా ఆయన. ఎందుకంటే రాజకీయ నేపథ్యం లేదు. వాళ్ళ తండ్రి డైరెక్టర్ ఏదో ప్రొడ్యూసర్ అంటారు. నాకు సినిమాల గురించి తెలదు అసలు. ఈవెన్ రామారావు సినిమాలు కూడా తెలియదు. నేను ఓన్లీ రాజకీయాల గురించి తెలుసుకోండి. సినిమాలంట ఏమి తెలియదు. ఫాలోయింగ్ చదువుతాం పేపర్లలో ఈయన పలానా అని. ఆ ఫాలోయింగ్, ఆ యూత్, కొంత క్యాస్ట్ కూడా తమిళనాడులో ఇట్లా వన్నియార్లని, మొదలయార్లని, ఈ ఎస్సీ బెల్ట్ అని కొంత రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్. ఆయన దళితుడు అంటారు కదా, దళితుడా లేదా కూడా తెలదు మనకు. ఏం క్యాస్ట్ ఏముంది? సరే, అందరూ ఒక దళితులే కాదు, అన్ని వర్గాలు, అన్ని సెక్షన్లు, మేధావుల వర్గం నుంచి పండితులు పామర్ల వరకు, కూలివాడి నుంచి కోటీశ్వరు వరకు అభిమానించారు. కాబట్టి 108 సీట్లు వచ్చాయి. శాతం చూడండి, ఈ రెండు పార్టీలకి 21%. 20-21%. అతనికి 30% పైన దాటింది. మనం 15 అనుకున్నాము, అది డబుల్ అయింది. సో నేను అనేది ఏమంటే, రాజ్యాంగం ప్రకారం తీసుకున్నా, నిబంధనల ప్రకారం తీసుకున్నా, సాంప్రదాయ పద్ధతి తీసుకున్నా విజయాన్ని ఆహ్వానించాలి గవర్నర్. ఇంత చేయకూడదు. అరే ఇప్పుడు చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది, లేదంటే నిన్ను కూడా అప్పుడు మనం ఎన్టీఆర్ పీరియడ్ లో చూసాం కదా, రామలాల్, మీరు కూడా వినింటారు, పేరు వినింటారు, చూసింటారో తెలదు కానీ రామారావు దేశంలోనే ఎంత బదనాం అయిపోయాడు. రామారావు నిజంగానే మరి ఇంత అవసరం లేదంటే ఆయన రూల్ ప్రకారం ఆయన అన్నది కరెక్టే, కానీ ఇచ్చేస్తే ఆయన నిరూపించుకోవాలి. 98లో మేమే 12 సీట్లతోనే ఆయనకు మద్దతు ఇచ్చాము. 12 తక్కువ వచ్చాయి అక్కడ, ఇచ్చాము. కానీ ఒక్క ఓటుతో ఓడిపోయాడు. అదే కదా పెద్ద. మళ్ళా చూడండి, గెలిచాడు కదా. అప్పుడు ఆ రోజు రాష్ట్రపతి ఆయనకు అవకాశం ఇచ్చాడు కదా ఓటింగ్. సరే, ఓడిపోతే నీకెందుకు నిందా? ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం. ఇప్పుడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేస్తే చూడండి, జైల్లో ఉండి 120 ఎంపీలు గెలిచాడు ఆయన. సింబల్ కూడా చేశారు ఆయనకు. అంటే ప్రజల్లో నేను చెప్పేది, తిరుగుబాటు వచ్చినా, ప్రజల్లో చైతన్యం వచ్చినా, రామారావును మళ్ళీ 85లో గెలిపించారు కదా, 89లో మళ్ళీ రామారావును ఓడించారు కదా, అదే ప్రజలు ఓడించారు కదా. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, గొప్పతనం ప్రజాస్వామ్యం. దాన్ని గౌరవిస్తే ఎవరికైనా మంచిది, కేంద్రానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, గవర్నర్ కావచ్చు. ఇప్పుడు గవర్నర్ ఇంత టైం ఇవ్వకుండా అతనికి నీకెందుకు నిందా, మెజార్టీ ఉందా లేదా ఆయనకి సమయం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేపించు. ఒక 5 రోజులు 6 రోజులు టైం ఇవ్వు. మామూలుగా 10 రోజులు ఎంతో ఉంది నిబంధన, అది కూడా 5 రోజులు ఇవ్వు. నువ్వు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నువ్వు బలం నిరూపించుకొని చెప్పు, నీకెందుకు లేదు. అప్పుడు నువ్వు రెండో పార్టీ డిఎంకేని పిలుస్తావా, ఏడీఎంకే వస్తుందా, కిచిడి వస్తుందా, అది పక్కన పెట్టు. నేను చెప్పేది ఇప్పుడు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ప్రజలంతా చెడ్డ పేరు వస్తుందా, తిరిగి మళ్ళీ బీజేపీ వైపు టర్న్ అవుతుంది. అది కరెక్ట్ గా సెంట్రల్ మీద ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మంచి మెజార్టీ వచ్చింది బీజేపీ, గౌరవించాలి. ఆంధ్ర రాష్ట్రంలో కొట్టిపారేశారు. మా మమతా బెనర్జీ ఎంత ఇది చేశారాడ. మమతా బెనర్జీ ఓడిచ్చింది కదా ఓన్లీ నరేంద్ర మోడీ బికాజ్ అస్సాంలో 3 సార్లు వచ్చినారు కదా. పాండిచేరిలో చూడండి రంగస్వామి, ఎన్డీఏ పొత్తులో ఉంటే కూడా ఆడ గెలిచాము కదా. కాకపోతే ఆ చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఒక్కసారిగా అదేమైపోతుందంటే ఏంది వీళ్ళు అదే కదా అనేది రాకూడదు. సరే, ఇప్పుడు అంటే కాంగ్రెస్ పొత్తు కరెక్టేనా ఇప్పుడు విజయ్ పెట్టుకుంది? ఇప్పుడు ఆడ జాతీయ పార్టీలు డిఎంకే పొత్తు పని చేయడమ్మా, మనం ఎంత తెలియగలం వాళ్ళము, ఇంత విశ్లేషణ చేస్తాను. ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని శాతం చెప్పండి, చెప్పలేము. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి, బీజేపీ లీస్ట్ ఆడంతే. వాళ్ళు ఆడ బదేమో అంటాం, సోదులు కూడా ఉన్నాడు అని అంటాం మనం తెలుగులో మాట్లాడుకుంటాం. అట్లా జాతీయ పార్టీలు సోదులు కూడా లేవు. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి కూడా ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు, ఎన్ని నిలబడినారు చెప్పలేరు. నోటే ఈ దేశంలో లేని పార్టీలు తమిళనాడులో ఉంటాయి. అంతా విసికేలు, పీకే, పిఎంకేలు, కచ్చీలు, పొచ్చీలు, ఏదేదో రకరకాల పార్టీలు ఇంటికి ఒక పార్టీ పెట్టుకుంటారు. వాళ్ళకు ఏదో 1 సీటు 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ విసికే అంట, పిఎంకే అంట, విజయకాంత్ అంత ఫేమస్ అయితే కూడా ఆ పార్టీ పేరు చెప్పలేము. ఇప్పుడు ఇది కూడా అట్లే అయిపోయింది. ఎవరిది విసికే, ఇప్పుడు మన టీవీకే. కాకపోతే వచ్చేసినాడు, అనూహ్యంగా వచ్చినాడు. ఎంత చూడండి, ప్రజలు ఆడ ద్రవిడియన్స్, ఆరియన్స్ పక్కా వాళ్ళు హిందీ ఒప్పుకోరు, ఇంగ్లీష్ ఒప్పుకోరు. వాళ్ళు ఒక రకమైనటువంటి కల్చర్. అంటే మనం తప్పులు పట్టాం వాళ్ళను కూడా, వాళ్ళ పద్ధతి ఓకే, మనం కాదనలా. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి అందరూ ఓటైపోతారు చూడు. మనం ఇప్పుడు మళ్ళా విజయకాంత్ వచ్చినా మిగతా పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధికి ఓటవుతారు. అది మంచిదే నేను అనేది, ఏది కూడా. కానీ
పద్ధతి సాంప్రదాయం పాటించాలి. ఉమ్, అతనికి ఇచ్చేయండి. ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినాడు ఆ నింద పోతాది కదా, అంతే. ఆయన చేసుకోలేకపోయినాడు, మెజారిటీ రాజ్యాంగం చెప్తాంది కదా, అవును, అది కాబట్టి రైట్. మనం ఆ సాంప్రదాయాలు పాటించాలని చెప్పి. బాగా చెప్పారు సార్, కరెక్ట్ గా. అంటే మీరు ఎంత అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పిందే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు కూడాను. చూద్దాం సార్ అసలు ఏం జరిగిద్ది ఏంటనేది. అందరూ పాపం ఎప్పుడు ఆ ప్రమాణ స్వీకారం ఉంటుందని వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. థ్యాంక్ యూ సార్.